గైస్ ఇది వచ్చేసి ప్రోమో 1 రిలేటెడ్. దీంట్లో కొన్ని పర్సనల్ అప్డేట్ కూడా చేస్తా. ఓటపిలు ఎవరు చేశారు, లాస్ట్ ఎవరెవరు ఫైనల్ అయ్యారు, ఇక్కడ కళ్యాణ్ అండ్ సంజన గారు సంచాలకులు ఉన్నప్పుడు ఫేవరబుల్ చేశారా, సుమన్ శెట్టి ఏమైనా అన్యాయం చేశారా అనేది క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఈ టాస్క్ లో ఎవరైతే విన్ అయ్యారో. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్వెక్స్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. దయచేసి లైక్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన బెల్ ఉంటుంది ఆన్ చేసుకో, సబ్స్క్రైబ్ చేయండి. మీకు సపోర్ట్ కావాలి. ఫస్ట్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకో మామ, చేసుకో, ఇబ్బంది పెట్టక చేసుకో. ఒక్కొక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా అంచెలంచెలు ఎదుగుతా. కింద కామెంట్ బాక్స్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. కొంచెం ఎర్లీగా అప్డేట్స్ అనేది తొందరగా అందుతూనే ఉంటుంది బ్రాడ్కాస్ట్ ఛానల్లో. గైస్, బిగ్ బాస్ మామ రాగానే ప్రోమోలో ఏం అనౌన్స్మెంట్ చేస్తారు అంటే, ఈ వారం నామినేషన్ నుంచి బయటపడిన ఫైనలిస్ట్ అవ్వడంలో ఒక భాగంగా లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న 3వ యుద్ధం. ఇది వచ్చేసి 3వ టాస్క్. గత 2 టాస్క్ అయిపోయినాయి. ఆ టాస్క్ లో ఒకరొకరు ఓట్ అప్పీల్ చేశారు. నిన్న ఇమానియల్ ఓట్ అప్పీల్ చేశారు. ఈ 3వ టాస్క్ లో వచ్చేసి పట్టుకో. ఈ టాస్క్ పట్టుకో ఎట్లా ఉంటుంది అంటే జోలో పాయింట్స్ ఉంటాయి. ఆ జోలో పాయింట్స్ అయితే ఆ పాయింట్స్ లో బాల్ వేయాలి. సంచాలకు వచ్చేసి ఇద్దరు సంచాలకు. ఇక్కడ సంచాలకు ఇద్దరు ఎందుకు పెట్టారంటే, సంజన గారికి టాస్కులు లేదు, తను లాస్ట్ స్కోరింగ్ బోర్డులో 0 ఉంది కాబట్టి మన సంజన గారికి పెట్టారు. అందులో ఒకటి కళ్యాణ్ టికెట్ ఫినాల్ డైరెక్ట్ పెట్టారు కాబట్టి తను గేమ్ లో ఉన్నాడు కాబట్టి ప్రతి టాస్క్ లో సంచాలకు తనే చేయాలి కాబట్టి సో తను వచ్చేసి సంచాలకు ఉన్నారు. ఆ జోలో పాయింట్ లో అటు ఇటు కదులుకుంటా వాళ్ళు సంచాలకి ఎవరైతే బాలేస్తారో ఇక్కడ వాళ్ళు లైన్గా నిలబడ్డారో ఫేవరబుల్ చేసేటోళ్ళు ఇచ్చారా, లేకపోతే ఇట్లా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారో అయితే నాకైతే ఇది లిటరల్గా అర్థం అవ్వాలి. ఒక లైన్గా ఉన్నట్టే అనిపించింది నాకు. లైన్గా నిలబడి ఏం ఆడతారు టాస్క్లు. ఈ టాస్క్ అనేది డిఫెండ్ చేసుకోవాలి, డిఫెండ్ చేసుకుంటూ ఆడాలి. ఇక్కడ భరణి శంకర్ ఆడిన గేమ్ నాకు నచ్చింది, అది డిఫెండ్ విధానమే నచ్చింది. సో సంచాలక్ వీళ్ళిద్దరు చేశారు. ఇక్కడ అన్యాయమా న్యాయమా చేశారంటే, నాకు తెలిసి సంజన గారే అయితే జెన్యున్గా గేమ్ ఆడుతుంది, జెన్యున్గా సపోర్ట్ చేస్తుంది. తను ఏ విషయం అనేది జెన్యున్గా ఉంటుంది. కళ్యాణ్ కూడా అలానే ఉంటారు. కానీ ఇక్కడ ఏమైనా ఫేవరబుల్ జరిగిందా? ఫేవరబుల్ జరిగినట్టు ప్రోమోలు చూపించాలి. లైవ్లో కూడా కొంచెం క్లిప్ చూపించినట్టు చూపిస్తారు. అదేమో ఏమైనా టాస్క్ ఆడేటప్పుడు బాల్ వేసేటప్పుడు అటు ఇటు చూపించడం, ఇటు అటు చూపిస్తారు. సో మన ఎపిసోడ్ రివ్యూలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ టాస్క్లో సుమన్ అన్న భరణిశంకర్ మామూలు కూడా సుమన్ అన్న అంటే భరణిశంకర్ ఆల్మోస్ట్ వీళ్ళు బాల్ వేసినప్పుడు ఏం చేస్తారంటే, సుమన్ అన్న మీద వేసినప్పుడు సుమన్ అన్న బాల్ అనేది భరణిశంకర్ పట్టుకుంటాడే, అన్న నువ్వు నా బాల్ పట్టుకుంటున్నావు అన్న, నాకు కొంచెం వదిలే అన్న అన్నట్టు సుమన్ శెట్టి భరణిశంకర్ అంటారు. ఇక్కడ భరణిశంకర్ అయితే సుమన్ శెట్టి బాల్ చాలా పట్టుకుంటారు. సో ఇక్కడ ఇప్పుడు అయిపోయిన తర్వాత ప్రోమో స్టార్ట్ అయిన తర్వాత సంజన గారు వచ్చేసి మన కళ్యాణ్ గారితో ఏమంటారంటే, మన సుమన్ శెట్టికి ఎంత నెగిటివ్ చేసినా ఏం చేసినా సంజన గారు మనసు మాత్రం బంగారం. ఎందుకంటే సుమన్ శెట్టికి హెల్ప్ చేసి, సుమన్ శెట్టికి హైట్ తక్కువ ఉంది కాబట్టి తనకు ఒక బాల్ ఎక్కువ వేస్తే ఏమైంది నీకంటే, దానికి కళ్యాణ్ నెక్స్ట్ ఏమంటారు అంటే, కళ్యాణ్ నేను సుమన్ శెట్టికి అన్నకే ఇస్తున్న బాల్, కానీ భరణి శంకర్ వచ్చేసి అటు ఇటు చేసుకుంటే బాల్ పట్టుకుంటున్నాడు. ఆ బాల్లో మీరు ప్రోమోలో చూశారు కదా, సుమన్ శెట్టి అన్న దగ్గర పోవడం, అన్న ఇది పద్ధతి కాదన్న, నా బాల్ అన్న అని సుమన్ శెట్టి అంటారు. సో నెక్స్ట్ కళ్యాణ్ చెప్పిన తర్వాత మీరు భరణి శంకర్కి 4 బాల్ వేసారంటారు. భరణి శంకర్కి సంజన గారు వచ్చేసి 4 బాల్ వేశారు. ఆ బాల్ వేసినప్పుడు భరణి శంకర్ దానికి ఏమంటారు, నాకు సంజన గారు వచ్చేసి బాల్ వేయలే, తను బాల్ వేస్తున్నప్పుడు నేను అటు ఇటు డిఫెండ్ చేసుకుంటా, వాళ్ళ బాల్ పట్టుకుంటున్నా, వీళ్ళు బాల్ పట్టుకుంటా, అలా నేను బాల్ పట్టుకున్నాను మన వచ్చేసి భరణి శంకర్ కళ్యాణ్ అంటారు. కళ్యాణ్ అనగానే తనుజ వాయిస్ రేస్ అవుతుంది. మీరైతే ఇచ్చిన వాళ్ళకి ఏదైనా అంటే మీరైతే ఎవరినైనా సపోర్ట్ చేయొచ్చు, వేరే వాళ్ళని సపోర్ట్ చేయదా, మీరైతే ఇచ్చినప్పుడు ఏం లేదు కానీ వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇట్లా ఉంటుంది అన్నట్టు మన భరణి శంకర్ పైన వచ్చేసి మన సంజన గారి పైన వచ్చేసి తనుజ గారు వచ్చేసి గొడవ పడతారు అన్నమాట. ఆ గొడవలో ఇక్కడ క్లియర్ కట్గా చెప్పాలంటే ఇది గ్రూప్ గేమ్ లెక్కనే అనిపిస్తుంది. కొందరు ఇట్లా ఉంటున్నారు, కొందరు అట్లా ఉంటున్నారు, కొందరు కావాల్సిన బెనిఫిట్ అనిపిస్తుంది, కొందరు ఏమో బెనిఫిట్ లేకుండా ఆడుతున్నారు. లిటరల్గా ఇది గ్రూప్ గేమ్ లేకపోతే ఏం గేమ్ ఆడదామంటే, హౌస్ మొత్తానికి ఒక నలుగురు కంటెస్టెంట్ పక్కకి వెళ్ళిపోతా అంటే ఒక 3 కంటెస్టెంట్ పక్కకి వెళ్తున్నారు. మేము ఇన్నర్ అవ్వాలి రాని వీళ్ళు అనుకుంటా అంటే, ఇక ముగ్గురేమో మనం టాప్ 5లో ఉండాలని ఆ ఎక్స్పెక్టేషన్లో ఆడుతున్నారు. ఇట్లా గేమ్స్ ఆడుతున్నారు. ఇక్కడ గేమ్స్ ఆడిన తర్వాత కొద్దిసేపు గేమ్ అయిపోయిన తర్వాత భరణి శంకర్ వాళ్ళు పక్కకు కూర్చొని మాట్లాడతారు. ఇక ఏమంటే, ఇక తనుజ విషయము కళ్యాణ్ విషయాల గురించి మాట్లాడుతారు. కళ్యాణ్ అంటే కూర్చోమంటే కూర్చుంటున్నారు, నిలబడమంటే నిలబడుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఏం కమ్యూనిటీ జరుగుతుందా లేకపోతే ఏమైనా జరుగుతుందా అన్నట్టు భరణి శంకర్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇట్లా మాట్లాడుకున్నప్పుడు నిజంగా తనుజాకి కళ్యాణ్కి ఫేవరబుల్ జరుగుతుందా లేదా అనేది క్లియర్ కట్గా అయితే లేదు. మన లైవ్లో చూపించారనుకుంటా, మాక్సిమం ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడదాం క్లియర్ కట్గా. అండ్ కొద్దిసేపట్లో మనకి మన అప్డేట్ వస్తే దాంట్లో క్లియర్ కట్గా చెప్పిస్తాం. సో ఈ టాస్క్లో వచ్చేసి జోలో పాయింట్ టాస్క్లో వచ్చేసి విన్ ఎవరంటే తనుజ విన్.
తర్వాత వచ్చేసి సెకండ్ వచ్చేసి ఏమో భరణి శంకర్, తర్వాత డిమాన్ పవన్, తర్వాత ఇమాన్యుయల్, తర్వాత సుమన్ శెట్టి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు భరణి శంకర్ సెకండ్ రావడానికి కారణం ఏంటంటే సుమన్ శెట్టి బాల్స్ మొత్తం ఆల్మోస్ట్ వీళ్ళే పట్టారు. కానీ ఇక్కడ తనుజకు ప్రోమోలో తనుజకే ఇక్కడ చూపిస్తారు. ప్రోమోలో ఎడిటర్ మొత్తం తనుజకి ఇస్తున్నట్టు వీళ్ళకి ప్రోమోలో తనుజ ఏమైనా టాస్క్ గెలిస్తే తనుజకే బాగా ఫోకస్ చేస్తాడు. కానీ వేరే వాళ్ళు ఎవరైనా గెలిస్తే తనకి ఫోకస్ చేయాలి. ఇదేందో ఎడిటర్ నాకైతే కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. సో ఇలా వచ్చేసి ఈ టాస్క్లో వచ్చేసి తనుజ విన్ అయింది. తనుజ విన్ అయిన తర్వాత లాస్ట్కి ఒక చిన్న అప్డేట్ ఏంటంటే క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. నిన్న నైట్ కూడా ప్రోమోలో చూశారు మీరు, ఎపిసోడ్ అయిన తర్వాత కొన్ని ప్రోమోలో వచ్చింది. ఆ ప్రోమోలో తనుజ పైన వీళ్ళు హౌస్మేట్ మొత్తాన్ని కలిసి సంజనకి టార్గెట్ చేస్తున్నారేమో. నిన్న జరిగింది కదా, అటు ఇటు పోయి కత్తి అంటే నీ కత్తి వేరే వాళ్ళ దగ్గర పోతే వేరే వాళ్ళ కత్తి వచ్చి నా దగ్గర తలుగుతుంది అన్నారు కదా, యాషిద్ అదే జరిగింది నిన్న. ఆ గొడవలో కూడా తనుజ వచ్చేసి మన వేరే వాళ్ళ పేరు చెప్పి మార్చేయడం, సంజన వచ్చేసి నేను ఇమానియల్ చెప్పడం అలా జరిగింది కదా. ఫ్లోలలో అలానే జరిగింది, యాషిద్కి ఇలానే జరిగింది. తర్వాత వచ్చేసి లాస్ట్ సెకండ్ టాస్క్ జరిగిన తర్వాత కొంతసేపు డిస్కషన్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ సంజన గారి దగ్గర వేరే సపోర్ట్ కోసం పోయారు డిమాండ్ పవన్. అంటే ఈసారి వచ్చేసి బిగ్ బాస్ చెప్పింది ఏంటంటే టాప్లో ఉన్న వాళ్ళు ఇద్దరిని దింపారు. ఇక్కడ బిగ్ బాస్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నారా లేకపోతే ఏందనేది లిటరల్గా అర్థం అవట్లే. బిగ్ బాస్ ఇద్దరిని తీసేయాలను, ఇద్దరిని ఎందుకంటే ఆల్మోస్ట్ డిమాండ్ పవన్ ఇమానియల్ కదా స్కోర్ బోర్డులో ఉన్నది, వాళ్ళిద్దరిని తీసేయడానికి ఏదో ఒకటి ప్లాన్ వేసి బిగ్ బాస్ కన్నింగ్ ప్లాన్ వేసుకొని తీసేస్తున్నాడు. ఇదైతే లిటరల్గా నిజం. సో స్కోర్ బోర్డ్ని తీసేయాలి. అలాంటప్పుడు సంజన వచ్చేసి డిమాండ్ పవన్ తీస్తుందా లేకపోతే ఇమానియల్ తీస్తారా? ఇమానియల్ పోయి నన్ను తీయొద్దని అడిగాను. ఇక్కడ ఇదే కన్ఫ్యూజ్లో ఉంది. ఈ రోజు ఎపిసోడ్లో క్లియర్ కట్గా అయిపోయింది. సో లాస్ట్కి మొత్తానికైతే తనుజ వచ్చేసి భరణి శంకర్ వచ్చేసి ఓటపిల్కి రెడీ అయ్యారంట. ఆ ఓటపిల్లో ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్లు అడిగితే ఆ క్వశ్చన్లో చెప్పి సమాధానం వచ్చేసి తనుజ వచ్చేసి ఓటపిల్ చేసేది. మొత్తానికి టాస్క్ ఆడిన తర్వాత ఆ టాస్క్ గెలిచి ఇంకో టాస్క్ జరిగిన తర్వాత ఆ టాస్క్లో గెలిచిన తర్వాత ఓటపిల్ చేసింది ఎవరంటే తనుజ. సో ఇదైతే ప్రోమో 1 రిలేటెడ్ కొన్ని అప్డేట్స్. తర్వాత మంచిగా నెక్స్ట్ వీడియో క్లియర్ కట్గా ప్రోమో 2 ఇంకా ఎపిసోడ్ సంబంధించి క్లారిటీగా పిన్ టు పిన్ మాట్లాడుకుందాం, లైవ్ని సంబంధించి కూడా మాట్లాడుకుందాం. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి.